హే హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో అండ్ ఈరోజు నేను వచ్చేసి భర్త మహాశయుడికి విజ్ఞప్తి అనే సినిమా చూసాను అనమాట. దానికన్నా ముందు ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెసిని అండ్ ఫాలో టు తెస్ సినిమా. ఆ మూవీ ఎలా ఉంది అంటే ఇట్ వాజ్ ఓకే అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఎటుటో పోతుంది అనమాట. అంటే వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది అండ్ వాళ్ళు తీసుకున్న విధానము ఏవైతే చేద్దాము ఈ మూవీలో ఏదైతే చెప్దాము అన్నది బాగుంది, కానీ దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేదు అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఆల్సో దాంతోపాటు మనకి అవసరం లేదు అంటే ఇవ్వడానికి, లైక్ సలహా ఇవ్వడానికి కానీ, లేకపోతే ఇది చేయండి అది చేయండి అని చెప్పడానికి కానీ, లాస్ట్లో ఎలా అయిపోతుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ డామినేటెడ్ అన్నట్టు, మనమే అర్థం చేసుకోవాలన్నట్టు, గర్ల్స్ షుడ్ అండర్స్టాండ్ అన్నట్టు ఈ పాయింట్స్ తీసుకున్నారు. కానీ వై షుడ్ బాయ్ షుడ్ అండర్స్టాండ్, వాళ్ళ వాళ్ళ థింగ్స్ని ఎందుకు అండర్స్టాండ్ చేసుకోవాలి అనేది ఎక్కడ చూపించలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ బాయ్స్ సెంట్రిక్లా ఉంది మూవీ అయితే మాత్రం. అఫ్ కోర్స్ ఈ మూవీ నచ్చలేదు అంటే యు ఆర్ ఫెమినిస్ట్ అంటారు, ఆర్ఎల్స్ ఈ మూవీ నచ్చిందంటే యు ఆర్ మస్క్యులర్ పర్సన్ అంటారు. ఇక్కడ ఈ విభేదం ఏదైతే ఉందో అదే అదే కాన్సెప్ట్లో వెళ్తుంటుంది అనమాట మూవీ అంతా. సో అది కొంచెం నాకు అంత ఎక్కలేదనమాట సినిమా. సెకండ్ హాఫ్ అంతా అలానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఓకే, ఒక తప్పు జరిగింది అనే పాయింట్ మీద వెళ్తూ ఉంటుంది. దానికి ఫస్ట్ హాఫ్లో అయిపోయింది సినిమా. ఆ తప్పు ఏంటి అనేది దాని మీద జస్టిఫికేషన్ మీద అబ్బాయికి చెప్పచ్చు కదా, ఎందుకు ఆ తప్పు చేసావు ఏంటి అనేది. లేదు లేదు, అబ్బాయి ఎందువల్ల చేయాల్సి వచ్చింది అని చెప్తారు, కానీ ఇక్కడ జస్టిఫికేషన్ ఇస్తారు. కానీ దెర్ విల్ బి నో లైక్ ఇది చేయడం తప్పు, ఇది కరెక్ట్ కాదు, అమ్మాయిలని ఎందుకు ఇట్లా ఇలా ఇలా ఎందుకు అన్నారు అండ్ ఆల్సో వై అని ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి దాని గురించి ఏం మాట్లాడలేదు అనమాట. ఎంతసేపు నువ్వు చేయలేదా, నువ్వు తప్పు చేయలేదా, మంచిని వదిలేసి చెడుని మాత్రం ఎందుకు పట్టుకుంటారు, ఎందుకు ఇట్లా ఉన్నారు అన్నట్టు ఆ టైప్ ఆఫ్ జస్టిఫికేషన్ ఇస్తారనమాట. అది అసలు నాకు నచ్చలేదు. లైక్ లాస్ట్లో ఓవరాల్గా మూవీ వాజ్ ఓకే అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ ఆఫ్ సత్య, వెన్నెల కిషోర్ అండ్ సునీల్ వల్ల, వాళ్ళ ముగ్గురు వల్ల నాకు కామెడీ బాగా అనిపించింది. అండ్ ఆల్సో రవితేజ గారు కూడా కొంచెం ఓపెన్ అప్ అయ్యి ఆ కామెడీ చేశారు కాబట్టి ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్ అనమాట. దీంతోపాటు నాకు ఇంకో పెద్ద నెగిటివ్ ఉంది, దట్ ఈస్ అసలు టచ్ చేస్తే సాంగ్స్ అదేదో అనుకుంటే సాంగ్స్ అన్నట్టుంటుంది అనమాట సినిమా అంతా. సో ఐ ఫెల్ లైక్ ఏంట్రా ఈ కాలంలో కూడా ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఏంట్రా అన్నట్టు అనిపించింది. అండ్ అదనమాట సంగతి. ఇంకా దీనికైనా మించి నేను చెప్పేదానికి అక్కడ ఏమీ లేదు ఆ సినిమా గురించి. సో టీవీలో వస్తే ఖచ్చితంగా చూసేయండి. అండ్ నేనైతే థియేటర్కి వెళ్ళాను. ఎందుకు వెళ్ళంటారు నాయన అనిపించింది ఒక నిమిషం. సెకండ్ హాఫ్ చూసే, అదే సెకండ్ హాఫ్ అయిపోయేటప్పటికల్లా ఫస్ట్ హాఫ్ బాగుంది, మంచి బాగుందిరా, మంచి ఊపిలో ఉంది, ఇంటర్మిషన్ బాగుంది, అది ఇది అనుకున్నాను. సెకండ్ హాఫ్ కూర్చేటప్పటికల్లా ఐ ఫెల్ట్ లైక్ బాగా పోయింది కదా నాయన అనుకున్నాను. సో అదనమాట సంగతి. నెక్స్ట్ ఇంకో మూవీకి వెళ్ళాను, నారి నడుమురారి. కానీ అది వచ్చేసి మోస్ట్ ప్రాబ్లీ ఈరోజు వెళ్ళాల్సినోడిని ఈరోజు వెళ్ళలేదు, ఎందుకంటే వర్క్ ఉంటుంది నాకు, నైట్ వర్క్ చేసుకోవాలి. సో మోస్ట్ ప్రాబ్లీ రేపు వెళ్తా, చూస్తా, దాని గురించి మాట్లాడతా. మేబీ అందరు వచ్చేసి చెప్తూ ఉంటారు అన్ని సినిమాలు ఏ సినిమా బాగుంది ఏంటి అనేది. ఐ విల్ బీ సో కొంచెం లేట్ ఉంటుంది నాది, చూద్దాం. దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఉంటా మరి, ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బై, సీ యూ, టాటా. అర్థమైందా రాజా?